స్టార్ట్ చేస్తా ఉన్నారని ఆశ. మరి మన గ్రామ నాయకులు సార్ వెంకట్రావు గారు ఆ రోజు నైట్ వీళ్ళందరూ కష్టపడి ఆపుకున్నారు. ఇప్పుడే చూశారు గ్రామ సర్పంచ్ గారు బ్యారేజ్ నుంచి ఫ్లో అవుతున్నట్టు ఫ్లో అవుతుంది. మన నాయకులు లక్ష్మణరావు గారు ముందుకు తిప్ప ఇలా తిప్పమ్మా నిలువు
అయినా కానీ ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరిని పెట్టాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చింది తర్వాత మాట్లాడి మీ ఫోటో పెట్టేసండి తలకాయ పెట్టి సర్వే డేటాతో సహా బిల్లు పెట్టలేదు మీరు చెల్లని చేద్దాం. మీరంతా ఎక్కడమ్మా ఇక్కడ ఉంటారా? ఎస్సీ కాలనీ సార్. ఏం చేస్తుంటారు ఇంకా? కట్ట మీద ఉన్న వాళ్ళు చేపలు, వాళ్ళంతా వ్యవసాయ పనులు. మీరు ఏం చేస్తారంటే అది వీళ్ళు వరద వచ్చినప్పుడు కూడా రాలేదు సార్. వీళ్ళు ఫోన్లో లిఫ్ట్ చేయాలి ఇరిగేషన్ వాళ్ళు. గట్టంట నడవాలి, మీరు గట్టంట నడవాలి. ఒకవేళ ఎక్కడ మార్గం లేకపోతే మళ్ళీ అలా తిరిగి అక్కడ ఉన్నటువంటి రైతులు ఉంటారు, లేదా గ్రామ కమిటీ సర్పంచ్, లేదా ఎంపీడీ సర్పంచ్, లేదా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, ఎమ్మెల్యే. మీకు ఆల్రెడీ ఇప్పటికీ రిలేషన్ ఉండాలి. ఇప్పుడు మనకు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే వాళ్ళని అడుగుతారు, ఏంటి గ్రామంలో పోసినట్టు ఏటుకట్టు పోసినట్టుందే చెప్పేస్తారు. అసలు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ ఇంజనీర్ కంటే కూడా గ్రామస్తులు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియని ఇది ఉంటుంది, ఎక్కడ వీక్ పాయింట్. వీళ్ళందరూ రొటేట్ అవుతుంటారు, వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు కదా. ఎక్కడ ఏ వరదల్లో బలహీన పడింది, ఎప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు కాదు. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురికి 3 15 ఎకరాలు ఉంటే ఇబ్బంది లేదు. మీరు అనేది ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లం 7 ఎకరాలు పంట అది చాలా తక్కువ మంది ఉంటారు. సార్కి చెప్తే అర్థం అవుతుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు 50 మంది ఉన్నారు, అది అడిగారు. అది ఇచ్చామనుకో ఈయన అడగబోదు. ఉండే తక్కువ మంది ఉంటారు. ఏలప్రోలు, పైడూరు పాడు, కౌలూరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి అన్న తెగిన లేదు. చూసాం బాగా చెప్పి మొత్తాన్ని. అసలు పొలాలని ఎన్ని రోజులైంది విడిచి